తినొచ్చి సామ్రాజ్యం, తినొచ్చి సుందర్రావు. వీళ్ళిద్దరు కూడా ఒకళ్ళు వచ్చి రసాయనిక వ్యవసాయం చేస్తున్న రైతు, ఇంకొకళ్ళు వచ్చి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్న మహిళా రైతు. ఒకళ్ళు వచ్చి 8 నుంచి 9 కట్టల ఎరువులు వాడుతుంటే దాంతోపాటు పురుగు మందులు వాడుతున్నారు. పక్కంటే సామ్రాజ్యం గారు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. నన్ను కూడా చాలాసార్లు చేయమని అడిగారు, కానీ నాకు కౌలుకి వేసుకున్నది మాకు దిగుబడి రాదని చెప్పి నేను మామూలుగా పెట్టుబడి పెట్టుకుని 25-30 వేలు ఖర్చు పెట్టుకుని పండించుకున్నాను. అయితే నేల కొరిగిపోయి తుఫానికి తట్టుకోలేక మొత్తం సాప్ అయిపోయింది. ఇప్పుడు చాలా నష్టపోయాను. గత 5 సంవత్సరాల నుంచి నేను ప్రకృతి వ్యవసాయంలో పంట పండించుకుంటున్నాను. మొదటగా మేము ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి PMDS 30 రకాల విత్తనాలు భూమిలో చల్లుకుంటాము. ఆ యొక్క PMDS చల్లుకున్న తర్వాత నారుత్తనాలు, వేరు శుద్ధి చేసి నారుత్తనాలు పోసుకుంటున్నాము. మరి 40 రోజులు వచ్చేసరికి PMDS దున్నించుకొని ఆ యొక్క నారుత్తనాలు నారు పీకి వేరు శుద్ధి చేసుకొని కొసలు తురించి నాటించుకుంటున్నాము. మరి దారులతో లైనింగ్ నాటించుకుంటాము. మరిలా ఎకరానికి వచ్చేసి ఒక 400 కేజీల దాకా ఘనజీవామృతం వాడతాము. ద్రవజీవామృతం ఎకరానికి వచ్చేసి మరి 400 లీటర్లు పారించడం జరుగుతుంది. అది 15 రోజులకు ఒకసారి స్ప్రేయింగ్ కూడా చేస్తాము. బాగానే మాకు దిగుబడి వస్తుంది. ప్రకృతి సంబంధమైనటువంటి ఏవైనా వచ్చి తుఫాన్ లాంటివి ఇలాంటి గాలిసురులు వచ్చినా కానీ మా పైరు పడకుండా నిలబడింది. కారణం కూడా మేము అనుకుంటున్నాము, ఘనజీవామృతము, ద్రవజీవామృతం ఈ పారించడం వల్ల భూమి మెత్తగిల్లి మరి ఏరు బాగా దృఢంగా పారటం వలన పైరు నిలబడి ఉందని అనుకుంటున్నాం. మరి మా ప్రక్కన ఉన్నటువంటి కెమికల్ చేలు అయితే పడిపోయినాయి, మా చేలు అయితే బాగున్నాయి. తొలకరిలో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అని చెప్పి నవధాన్య సాగు అని అంటామన్నమాట. 30 రకాల విత్తనాలు ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఘనజీవామృతాన్ని నేలకి అప్లై చేస్తారనమాట. ఆ తర్వాత ప్రతి 15 రోజులకి, నాట్లు వేసిన ప్రతి 15 రోజులకి కూడా ద్రవజీవామృతము 200 లీటర్లకి ఎకరానికి చొప్పున పారిస్తూ ఉంటారు. వీటి వల్ల నేలలో ఏదైతే ఉందనుక భూమిలో ఉన్న దాని టెక్స్చర్ అంటే దానికి శాండ్, సిల్ట్, క్లే అండ్ పొరాసిటీ ఉంటుందన్నమాట. దీని టెక్స్చర్ మారటమే కాకుండా అట్లని దాని పొరాసిటీ, తర్వాత నీళ్లు నిలుపుకునే సామర్థ్యం, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ, అట్లనే సేంద్రియ కర్బనం కంటెంట్, ఇవన్నీ కూడా నేలలో బాగా ఇంప్రూవ్ అవుతాయి. ఇంప్రూవ్ అవటం వల్ల ఏం జరుగుతుందంటే ఈ మనకి పొరాసిటీ ఎక్కువ ఉండటం వల్ల ఈ వేరు వ్యవస్థ బాగా భూమి లోపలికి చొచ్చుకొని పోయి రూట్ డెన్సిటీ, తర్వాత రూట్ లెంత్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏంటి, ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసిన పంటకి. అదే కనుక రసాయనిక వ్యవసాయంలో సాగు చేసిన పంటకి ఏం జరుగుతుందంటే వీళ్ళు ఎంతసేపటికి కృత్రిమంగా మ్యాన్మేడ్ ఫెర్టిలైజర్స్, ఎరువులు వాడటం వల్ల భూమిలో హార్డ్ ప్యాన్ అనేది క్రియేట్ అవుతుంది. హార్డ్ ప్యాన్ అంటే ఎట్లా క్రియేట్ అవుతుందంటే మనకి రూట్ ఎంతసేపటికి లోపలికి వెళ్తానికి ట్రై చేస్తుంది, కానీ రూట్ పెనిట్రేషన్ని అవి అడ్డుకుంటాయి, అబ్స్ట్రక్షన్స్ కాజ్ అవుతాయి అన్నమాట. అందువల్ల ఏంటంటే వేరు వ్యవస్థ లోపలికి భూమిలోకి బలంగా చొచ్చుకెళ్ళలేదు, పైరు ఎంతసేపటికి పైపైనే పెరుగుతుంటుంది. అందువల్ల డెన్సిటీ రూట్స్, తర్వాత రూట్ లెంత్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా రసాయనిక వ్యవసాయం చేసే పైర్లు ఎట్లా ఉంటుందంటే కనుక పైరు ఇట్లా ఎంతసేపటికి పొడవుగా ఉంటుంది. కానీ ఏంటంటే ఈ స్టెమ్స్ ఏదైతే ఉందో అవి చాలా వీక్గా తర్వాత ఏమో స్లెండర్గా, తర్వాత లీన్గా ఉంటాయి అన్నమాట. సో ఏమవుతుందంటే ఒక బలమైన గాలి రాగానే ఇది మొక్క ఇట్లా నేలకి వారిపోతుంది. అదే ప్రకృతి వ్యవసాయం చేసే పండించిన పద్ధతుల్లో అయితే కనుక ఏమవుతుందంటే ఈ రూట్ వేరు వ్యవస్థ అంతా కూడా భూమి మట్టి రేణుళ్ళు గట్టిగా పట్టుకొని ఉంచడమే కాకుండా ఈ మొక్క మొదళ్ళు ఇవి చాలా స్ట్రాంగ్గా, హార్డ్గా ఉంటాయి. అందువల్ల ఏంటంటే గాలిపాటికి కూడా బలమైన గాలులు వీచినా కానీ ఈ మొక్క నేలకి వాలకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి రైతు సోదరులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే కనుక ఎంత ఎక్కువగా మనము ఎరువులు వాడితే అంత ఎక్కువగా కూడా నేల యొక్క తన సహజ గుణాలని అంతా పోగొట్టుకోవటం వల్ల నేలలో కనుక వానపాములు ఏదైతే మనకి
రైతులకి నేస్తాలంటామో ఆ వానపాములు కూడా మనమే చేతులారా చంపేసుకోవడం అవుతుంది. అదే ప్రకృతి వ్యవసాయం పండించిన భూములు అయితే కనుక ఎరలు చాలా ఎక్కువ ఉండటం వల్ల కూడా పొరాసిటీ ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది. రూట్లంతా కూడా ఎక్కువగా లోపలికి చొచ్చుకొని పోవటం వల్ల కూడా ఇవి తుఫాన్లకి కానీ హెవీ స్పీడ్ విండ్స్కి కానీ తట్టుకొని నిలబడుతుంది. నేను ఇక్కడ ఇక రాబోయే రోజుల్లో వచ్చే పంటకి ప్రకృతి వ్యవసాయం వాడుకుందామని అనుకుంటున్నాను.